ఫోకస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ స్వాతి. కుటుంబాన్ని పోషించడం కోసం పరాయి దేశానికి వలస వెళ్లిన కార్మికుడికి ఏమైందో తెలియట్లేదని అతని బంధువులు ఆందోళనకు దిగారు. వేలకు వేల రూపాయలు ఇన్స్టిట్యూట్ వాళ్లకు ధారపోసి వలస కూలీగా వెళ్లిన తమ తమ్ముడు చివరికి విగత జీవిగా మిగిలాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతని గురించి 36 గంటల కాలం గడిచినా ఎటువంటి సమాచారం లేదని ఇన్స్టిట్యూట్ యాజమాన్యంకు అడిగితే పొందనలేని సమాధానాలు చెప్పడంతో మీడియాని ఆశ్రయించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంక గ్రామానికి చెందిన మజ్జి శివ 6 నెలల క్రితం ఇచ్చాపురం పట్టణంలో గల శ్రీ పంచముఖి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా దుబాయ్ దేశానికి వలస కూలీగా వెళ్లారు. గురువారం నుండి శివ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఇచ్చాపురంలో ఉన్న పంచముఖ ఇన్స్టిట్యూట్ యాజమాన్యంను సంప్రదించగా నిర్లక్ష్యంతో సమాధానం తెలిపారు. దీంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఇన్స్టిట్యూట్ వద్దకు చేరి యాజమాన్యాన్ని ప్రశ్నించగా తమకు ఎటువంటి సమాచారం లేదని పొందనలేని సమాధానాలు చెప్పడంతో మీడియాను ఆశ్రయించారు. తమ శివ మజ్జికి ఏమైంది అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు. మాది కవిటి మండలం బొరివంక గ్రామం. మా గ్రామంలో కుర్రవాడు అంటే శివ మజ్జి అనే ఒక అబ్బాయి ఈ పంచముఖి ఇన్స్టిట్యూట్ నుండి గత 6 నెలల కిందట ఇక్కడే ట్రైనింగ్ అయ్యి ఇక్కడే ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇక్కడే ఫ్లైట్ టికెట్ తీసుకొని దుబాయ్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత 6 మంత్స్ తర్వాత నిన్న వర్క్లో ఆన్ డ్యూటీలో ఉండగా చనిపోయాడని తెలిసిన చనిపోయాడని మాకు తెలిసింది. అంటే అక్కడ వాడితో పాటు మా ఊరు కుర్రోడు ఇంకోటి కూడా అక్కడికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. ఆ కుర్రోడు అక్కడ ఉండడంతో మాకు పలానా అబ్బాయి చనిపోయాడు అనే విషయం మాకు తెలిసింది. చనిపోయి 36 గంటలు గడిచినా కూడా ఏ ఆఫీస్ నుండి కూడా ఒక కాల్స్ రాలేదు. ఈ ఇన్స్టిట్యూట్ నుండి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇంటి వద్ద తల్లి అంటే ఒక తల్లి మాత్రమే ఉంది. తండ్రి చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తల్లికి యాక్సిడెంటల్గా చిన్న దెబ్బ తగిలిందని చెప్తే ఆవిడ సఫర్ అవుతూనే నిన్నటి నుండి 36 గంటలైంది సఫర్ అవుతూనే ఉంది. కానీ కనీసం చనిపోయారని ఒక ఇంటిమేషన్ కూడా వీళ్ళు ఎవరు ఇవ్వడం లేదు మాకు. ఆ అబ్బాయి చెప్పింది నిజమా కాదా అని మార్నింగ్ మేము వచ్చాము ఈ శ్రీ పంచముఖి ఇన్స్టిట్యూట్కి. వచ్చి సార్ మాకు ఇలా శివ మధ్య అనే ఒక అబ్బాయి ఇక్కడ నుండి వెళ్ళాడు, అతను చనిపోయాడా లేదా మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడిగేసి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళినా కూడా చాలా నిర్లక్ష్యంతో వాళ్ళు సరే చెప్తామని చెప్పి ఆ పైన వైజాగ్ ఇన్స్టిట్యూట్ అని, ఆ పైన ముంబై ఇన్స్టిట్యూట్ అని, ఆ పైన ముంబై నుండి దుబాయ్ ఇన్స్టిట్యూట్ అని ఇలా 4 ఇన్స్టిట్యూట్ల తర్వాత మీకు కాల్స్ వస్తాయని చెప్పారు. సరే అని మేము వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 గంటల 30 నిమిషాలు ఇక్కడ రావడం జరిగింది. 3 నుండి 2.5 గంటల సేపు మేము వీళ్ళతో మాట్లాడుతున్నా ఏమి గొడవ కూడా పెట్టుకోకుండా జస్ట్ నార్మల్గా సార్ మా అబ్బాయి చనిపోయినాడా చనిపోలేదా, శివ మజ్జి అని ఆ చనిపోయిన వ్యక్తి శివ మజ్జా కాదా సాఫ్ట్గా మేము ప్రశ్నించినా కూడా వాళ్ళు చాలా రెక్లెస్గా ఈ ఓనర్ లేడు, ఓనర్ బయటకు వెళ్ళారు, 3 రోజుల తర్వాత రండి, ఆయన రేపు వస్తారు, రేపు తర్వాత ఎల్లుండి రండి, ఇలా నిర్లక్ష్యంతో సమాధానం చెప్తున్నారు తప్ప ఆ అబ్బాయి చనిపోయిన క్లారిటీ వాళ్ళకి కూడా లేదు. అలాంటప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ని రన్ చేయడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఈ ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతోమంది కుర్రాలని బతుకు తెరువు కోసం పంపిస్తున్నారు. సో వాళ్ళందరికీ ఇదొక గుణపాఠం కావాలని తెలియజేస్తూ మా శివ మజ్జి ఎలా అయినా మా ఊరికి అతని బాడీని ఎలాగైనా వచ్చి వాళ్ళ తల్లి చూసేలా విధంగా ఈ ప్రెస్ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రెస్ ద్వారా ఇంకో విషయం ఏమిటంటే ఇలా ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా మీ ద్వారా ఇతరులకి ఈ సమాచారం అందించే విధంగా చర్య తీస్తారని కోరుకుంటున్నాం.